హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు మార్వెల్ స్టూడియో నుంచి వచ్చిన మరొక అద్భుతమైన మూవీ 'ఫెంటాస్టిక్ ఫోర్' ఫస్ట్ స్టెప్ మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ముందుగా సినిమా కథ చూసుకుంటే, సినిమా వచ్చేసి సూపర్ హీరో కథ. జనరల్‌గా మీరు ఏ సూపర్ హీరో కథ తీసుకున్నా ఒక సూపర్ అయిన విలన్ ఉంటాడు. వాడు ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో సూపర్ హీరో ఎలా ఈ ప్రపంచాన్ని కాపాడాడు, ఎలా ఈ ప్రపంచం నుంచి వాడిని ఎదిరించారు, వాడిని ఎలా నాశనం చేశాడనేది ఓవరాల్ కాన్సెప్ట్ ఉంటది. అదే ప్యాటర్న్‌ని ఈ సినిమా కూడా ఫాలో అవుతది. ఈ సినిమాలో అయితే గెలక్టస్ అని ఒక సూపర్ అయిన విలన్ అయితే ఉంటాడు. వాడు ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడనుకుంటాడు. అలాంటి పరిస్థితిలో ఈ నలుగురు సూపర్ హీరోలు ఎలా వాడి నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడారు, వాడిని ఎలా అంతం చేశారనేది ఓవరాల్‌గా కాన్సెప్ట్ ఈ సినిమా. ఈ సినిమా వచ్చేసి ఎంసీయూ స్టూడియో నుంచి వచ్చే 37వ సినిమా. అలాగే 'ఫెంటాస్టిక్ ఫోర్' సీరీస్‌లో నుంచి వచ్చే రెండో రీబూట్ మూవీ. ఎంసీయూ మూవీస్ అంటేనే మిడ్ క్రెడిట్ సీను, పోస్ట్ క్రెడిట్ సీన్ అంతా ఉంటాయి. అలాగే ఈ సినిమాలో కూడా 2 సీన్‌లయితే ఉంది. మీరు ఆగి నిదానంగా చూసే రండి. ఎందుకంటే ఆ సినిమాకి లీడ్‌గా ఉంటాయి. ఈ సినిమాలో పాజిటివ్ చూసుకుంటే యాక్షన్ సీన్స్ కొరియోగ్రఫీ అయితే అద్దిరిపోతుంది. 2 సీన్‌లయితే నాకు భలే నచ్చింది. వామ్ వాల్‌లో ఒక ఫైట్ అయితే జరుగుతుంది. ఆ యాక్షన్ కంపోజిషన్ గాని, కొరియోగ్రఫీ గాని స్టన్ని బ్రిలియంట్‌గా చేశారు. అదే విధంగా క్లైమాక్స్‌లో కూడా ఒక చేసింగ్ సీన్ ఉంటుంది కదా! అది కూడా సూపర్‌గా ఉంటుంది. ఎంసీయూ నుంచి వచ్చే ప్రతి మూవీ అయితే టెక్నికల్ చాలా బ్రిలియంట్‌గా ఉంటది. అదే విధంగా ఈ సినిమాలో కూడా సినిమాటోగ్రఫీ గాని, బీజీఎం గాని, సౌండ్ డిజైన్ గాని, ప్రొడక్షన్ డిజైన్ గాని, వీఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్ ఏది చూసుకున్నా టాప్ నాచ్‌గా అయితే ఉంటది. ప్రతి ఒక్కటి అంత పర్ఫెక్ట్‌గా, అంత నీట్‌గా అయితే చేశారు. అదే విధంగా క్లైమాక్స్‌లో చూసుకుంటే ఒక చిన్న పిల్లోడిని పెట్టుకొని ఒక సీన్ అయితే డిజైన్ చేసుకుంటే అది ఎమోషనల్ అని చెప్పలేము గానీ, ఒక రకమైన ఫీల్ అయితే ఉంటుంది. దాన్ని డిజైన్ చేసిన సీన్, దాని ఎగ్జిక్యూషన్ ఆ ఒక ఎమోషన్ కనెక్ట్ వచ్చేసి భలే ఉన్నింది నాకైతే. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే ఒక 4 సూపర్ హీరోస్, ఇంకొక సిల్వర్ సర్ఫర్ అనే ఒక క్యారెక్టర్ అయితే వస్తుంది. ఓవరాల్‌గా వీళ్ళ చుట్టూనే సినిమా ఎక్కువ రన్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ క్యారెక్టర్స్ అయితే లేదు. వీళ్ళంతా వీళ్ళ రోల్‌కి తగినట్టుగా నీట్‌గా, కరెక్ట్‌గా అయితే పర్ఫార్మ్ అయితే చేశారు. ఇదే ఈ సినిమాలో పాజిటివ్స్. ఇంకా ఈ సినిమాలో నెగెటివ్ చూసుకుంటే జనరల్‌గా మనం ఏ ఒక ఎంసీయూ మూవీ గాని, సూపర్ హీరో మూవీస్ తీసుకుంటే గాని యాక్షన్ స్టిక్స్‌తో నిండిపోతుంది. ఆ ఒక బ్లాక్స్ గాని, ఆ ఒక ఎలివేషన్ గాని అదిరిపోతాయి కానీ, ఈ సినిమాలో చూసుకుంటే నేను చెప్పిన ఈ 2 సీన్స్ తప్ప వేరే ఏ ఒక యాక్షన్ సీన్స్ అంత చెప్పుకోదగ్గవి ఏది లేవు. స్టార్టింగ్‌లో అయితే కొన్ని చూపిస్తారు గానీ, హీరోస్ ఎలా అయితే ఈ ప్రపంచాన్ని కాపాడారని అదొక మాంటేజ్‌లా తీసుకొని పోతారు గానీ, అంత డీటెయిల్డ్ వర్షన్ అయితే చూపియలేదు. ఓవరాల్‌గా చూసుకుంటే దీంట్లో యాక్షన్ సీన్స్ సరిగ్గానే లేదు నాకైతే. చానా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే యాక్షన్ సీన్స్ కోసము కొన్ని కొన్ని ఎలివేషన్స్ కోసం మాకు గూస్ బంప్స్ లెవెల్ అయితేనే లేకుండా పోయింది నాకైతే. ఇంకోటి చూసుకుంటే ఈ సినిమాలో విలన్ అయితే చాలా పవర్‌ఫుల్ అని వీళ్ళు మాట్లాడుతున్నారు గానీ, ఆయన అంత పవర్‌ఫుల్‌గా చేసిన ఏ పనులు నాకైతే కనబడలేదు. అంత పవర్‌ఫుల్‌గా ఆయన్నయితే పోర్ట్రే చేయలేదు. అంత ఇంపాక్ట్‌గా కూడా ఆయనైతే కనబడడం లేదు. కాస్త వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆయనను చూసుకొని వీళ్ళు భయపడుతున్నారు అంతే గాని, ఆయన అంత భయపడేలాట్లా ఏం కనబడడం లేదు. ఎందుకంటే ఇలాంటి ఒక భయంకరమైన విలన్ అయితే ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడంటే, ఆ ఊర్లో ఉండే ప్రజలు గాని, ఆ గవర్నమెంట్ గాని, ఈ సూపర్ హీరోస్ కానీ ఎంతో కంగారుగా ఎలా కాపాడాలనే ఒక ప్లాన్ గాని, అన్నీ గాని ప్రిపేర్ చేసుకొని ఉండాలి గాని, ఇలాంటి ఏమీ కనబడవు నాకైతే ఈ సినిమాలో. ఒక సీన్‌లో అయితే సూపర్ హీరోని ఇలా అడుగుతారు, ఆర్ వి సేఫ్ అని. అప్పుడు దానికి ఆయన బదులేమిస్తాడంటే, ఐ డోంట్ నో అని. ఇక మీరు ఈ లెవెల్‌లోనే ఆ ఒక సూపర్ అయిన విలన్ ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్న లెవెల్‌లో అయితే ఉంటుంది. ఇలాంటి భయంకరమైన సమస్య ఉన్నప్పుడు ఎవరి దగ్గరైతే ఆ టెన్షన్ అయితే కనబడనే కనబడదో, ఇలాంటి కొన్ని కొన్ని సీన్‌లు అయితే ఈ సినిమాలో ఉన్నాయి. ఇంకొంచెం బాగా చేసుండొచ్చు అని. ఓవరాల్‌గా చూస్తుంటే ఈ సినిమా నాకెలా అనిపించింది, ఒక డీసెంట్ అయిన వాచ్. ఓహో! ఆహా! అనంత నేను చెప్పలేను గానీ, ఒక్కసారైతే చూడొచ్చు. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఒకే ఒక కిస్సింగ్ సీన్ అయితే ఉంది. ఈ సినిమా వచ్చేసి తెలుగు డబ్బింగ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.